దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియా దేవుని సంగమ, ప్రభు పేరట మీ అందరికీ వందనాలు. మరణాత. ఈ దినము 3వ దినము. ప్రియులారా, మరి దేవుని వాక్యము నిమిత్తం ప్రార్థన చేసుకుంటూ ఈ దినము యొక్క పాఠమును మనం ప్రారంభించుకుందాం. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభు ఈ యొక్క మండలకాల యొక్క గుడారం అనగా శ్రమ గుడారములోకి చేరవచ్చిన మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. ప్రార్థన. సర్వోన్నతుడా, సర్వాధికారి, సర్వ సృష్టికర్తవైన తండ్రి, నీ వందనాలయ్యా. సమయములో ప్రభా నీ వాక్యమును చేతపట్టి నీ ఎదుట, నీ బిడ్డల ఎదుట నిలుచున్నాను. నిలుచున్నది నేనే కానీ మాట్లాడేది నీవే. ఎందుకంటే నేను మాట్లాడితే ఎవరికి అర్థము కాదు, నా జ్ఞానము సరిపోదు ప్రభా. నీ దాసుడిని నన్ను నీ సిలువ చాటిని మరుగుపరిచి నా కంఠస్వరని బోరుగా వాడికిని నీ ఆత్మతో నీ బిడ్డలందరినీ బలపరచుదువు గాక. నీ సన్నిధి వారికి తోడుగా ఉండును గాక. నీ ఆత్మతో వారిని బలపరచుదువు గాక. దేవా, ఈ సమయంలో మాట్లాడుచున్నది మేము కాదు, నీవే అని నీ బిడ్డలందరికీ ఆదరణ, జ్ఞానమును, బలమును సమకూర్చమని ప్రభువైన క్రీస్తు నామమున అడిగి ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని సహాయము సదా మనకు తోడుగా ఉండి ముందుకు నడిపించును గాక. ఆమేన్. ప్రభునందు ప్రియా దేవుని బిడ్డలారా, శ్రమను జయించుట అనే మాటను ఈ వాక్య దినము మనకు దేవుడు అందిస్తున్నాడు. గలతీ పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం నుండి మనం చదువుతున్నప్పుడు ప్రభు మాట్లాడుచున్న మాటలని మనం ఒకసారి ఆలోచనలోకి తీసుకుందాం. చదువమ్మా. విశ్వాసం వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు ద్వారా అన్య జనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి విమోచించును. ఇందు గూర్చి మ్రాను మీద ఏలాడిన ప్రతివాడును శాపగ్రస్తుడని రాయబడింది. ప్రభునందు ప్రియా దేవుని బిడ్డలారా, ఈ దినము యేసుక్రీస్తు శ్రమను జయించుట. ఈ శ్రమను జయించుటకు ప్రతి మనుషులకు అవసరం అండి. ఒకరు కాదు, ఇద్దరు కాదండి. శ్రమను జయించుటకు మనకు చాలా అవసరం అండి. ఎలాగంటే శ్రమ ఒకరి ద్వారా వచ్చే శ్రమ కాదండి, అనేకుల ద్వారా వచ్చే శ్రమగా మనం భావించుచున్నాం. అందుకే అబ్రహామును కూడా ఇక్కడ గలతీయ భక్తుడు మరి జ్ఞాపము చేసుకుంటున్నాడు. ఎందుకంటే అబ్రహాము చేసిన ప్రార్థన ఎటువంటిదో అని వాక్య గ్రంథంలో మనకు కనబడుచుంది. ప్రియులారా, అన్యజనులకు రక్షణ వార్త నిమిత్తము అనగా పాపము నుండి విడుదల పొందుటకు మనం ఇక్కడ గమనించాలి. పాపమును జయించుట అంటే ఈ యొక్క మోక్ష మార్గములోకి నడవాలంటే పాపమును ఖచ్చితంగా మనం జయించుకోవాలి. ఇలా క్రైస్తవులు చాలా మంది కూడా, అందరూ కూడా అన్యులే. ఈ మాటను ఎందుకు దేవుడు ఈ వాక్య గ్రంథంలో రచించాడంటే అదే వచనంలోనే చదువుకున్న మాటలోనే మొదటి లైన్ రెండో లైన్ చదువమ్మా. అబ్రహాము అనే లైన్ చదువు. అబ్రహాము పొందిన ఆశీర్వచనం అంటే ఆ ఆకార వచనము ఏంటి అది అంటే క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమును అంటే ప్రియులరా, యేసుక్రీస్తు అబ్రహాము ఆకార వచనమును ఏదైతే చూశాడో అది అన్యుల నిమిత్తము
ప్రభు సిద్ధపాటు కలిగినట్టుగా కనబడుతుంది. ఇలా క్రైస్తవుల కొరకే కాదు రక్తం కార్చింది ఆయన, అన్యుల కొరకు కూడా రక్తం కార్చాడు. ఇక్కడ అంటున్నాడు కదా, ఆకార వచనము అబ్రహాము తెలుసుకుంటున్న వచనాన్ని బట్టి మనం గమనిస్తూ ఉంటే అన్యుల కొరకు అంటున్నాడు. యేసుక్రీస్తు అన్యుల కొరకు శాపమును జయించుటకును, అంటే శాపకస్తుడిగా వారి పాపములను వారి యొక్క శాపమును జయించుటకు ప్రభు అన్యుల మధ్య, మనుషుల మానవుల మధ్యకు వచ్చాడు. అంటే ఈనాడు పాపం ఎవరు ఎక్కువ చేస్తున్నారంట? క్రైస్తవుల కంటే అన్యులు ఎక్కువ చేస్తారు. వారి కొరకు ప్రభు మరొక్కసారి రక్తము కార్చుటకు 2025 సంవత్సరంలో సిద్ధపాటు ఉన్నాడని మనం గమనించాలి. ప్రియులారా, అన్యులు అనే పదముకు అనేకమైన వచనాలుగా కనబడుతున్నాయి. అయితే ఇక్కడ ఈ అన్యుల వచనము ఎటువంటిది అని మనం ఆలోచించగలుగుంటే, ఇక్కడ దేవుడు నీతో నాతో మాట్లాడుచున్న ప్రతి విషయములోనూ అనేక విషయాలుగా కనబడుతుంది. ప్రియులారా, ఒక విషయమును గమనించాలి ఇక్కడ మనం. అమ్మా ఆన్ చేసుకో. గనుక మనము ఆలోచన కలిగిన వారుగా ఈనాడు అన్యుల కొరకు యేసు ప్రభు రక్తము కార్చుటకు, పాపము విమోచించుటకు సిద్ధపడ్డాడు. అంటే కేవలం క్రైస్తవులకే యేసు ప్రభు ఏమండి పాపవచనమును జయించుటకు ఈ లోకానికి రాలేదండి. అన్యులు అని ఇక్కడ క్లియర్గా గట్టిగా రాశాడు. మరొకసారి చదవమ్మా మాటను. 14 లైను. అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రము నుండి, శాపము నుండి అంటే ధర్మశాస్త్రం అని ఇక్కడ శాపము కూడా ధర్మశాస్త్రం అని ఏలుబడి చేస్తుంది శాస్త్రం. అంటే ఈ పాపం ఏదైతే ఉందో అది అంటే ధర్మశాస్త్రాన్ని కూడా ఏలుబడి చేస్తుందంటే ఎంత ఎలాగో ధర్మశాస్త్రముతో పాటు కూడిన శాపాన్ని ఆయన భరించడానికి ఇక్కడ వచ్చాడు. అందుకే అబ్రహాము ఆకార వచనను, నేను ఆకార వచనాన్ని అంటే కడవారి కాలంలో దేవుడు ఏమి చేయబోతున్నాడు, ఏమి చేస్తున్నాడు అనేది మనం చదువుతుండే 15వ వచనంలో ఇక్కడ అంటే ఈ యొక్క ధర్మశాస్త్రం అంటే కింద 4వ లైన్ చదివమ్మా. అందులో మరియు అనే మాట చూడు. సహోదరులారా, మనుషుని రీతిగా మాట్లాడుచున్నాము. మనుషుడు చేసిన అమ్మా మనిషి చేసిన వడంబడికి అయినను స్థిరపడి తర్వాత ఎవడను అంటే దేవుడు ఏర్పరిచిన వడబాడి అంటే శాసనం అనుకోవాలి. ఆయన ఏర్పరిచిన శాసనము ఎవడను దాన్ని కొట్టివేయడు. దానితో మరి ఏమి అంటే ప్రియులారు ఇక్కడ మరి ఏమీ దానితో సరిచేయబడదండి, కలగజేయబడదు. ఎందుకంటే దేవుడు అటువంటి శాసనమును అబ్రహాము ద్వారా ఇక్కడ మనకు కనబడుచున్నది. ప్రియులారా, అలాగే 16వ వచనములో కూడా మనం చదువుతున్నప్పుడు అబ్రహామునకు అతని సంతానమునకు వాగ్దానములు చేయబడిను. ఆయన అనేకులను గూర్చి ఇట్లు నీ సంతానమునకు అవి చెప్పగా ఒకరిని గూర్చి ఒకటైనను సంతానమునకు అనేను. ఆ సంతానము క్రీస్తు. నేను చెప్పునదేమనగా అమ్మా 435 సంవత్సరములు తర్వాత వచ్చిన ధర్మశాస్త్రం అంటే అబ్రహాము కాలము తర్వాత
జరిగిన వచ్చిన శాసనం ఏదో 435 సంవత్సరాలకు వచ్చిన శాసనం ఏదైతే ఉందో మోసే ద్వారా రాయబడిన శాసనం. ప్రియులారా, మోసే ఒక ప్రవక్తగా వచ్చాడని ఈనాడు చాలా మంది, ఆనాడు ప్రజలు, ఈనాడు అందరూ కూడా భావించే మాట. ప్రియులారా, మోసే ఒక ప్రవక్తగా దేవుని పనిచేయటకు వచ్చిన వాడు, దేవుని శాసనమును తిరగరాయటకు వచ్చిన వాడు కాదండి. అంటే ప్రియులారా, అబ్రహాము తర్వాత అసలేని శాసనము మోషేకు పదాజ్ఞల యొక్క శాసనంగా ఇచ్చాడు. ఆ పదాజ్ఞలు ఇప్పుడుకు యేసు ప్రభు ఇప్పుడు వరకు కూడా అవి దాచబడి ఉన్నట్టుగా కనబడుతుంది. ప్రియులారా, అబ్రహాము మోషే పదాజ్ఞలు ఎలాగేదో తీసుకున్నాడో ఆజ్ఞలు యాకోబు అనగా అబ్రహాము కుమారుడైన లేదా సంతానములు వచ్చిన దావీదు దాన్ని భద్రపరిచినట్టుగా అతడు కూడా ఆ వాగ్దానాలు మందాసము ద్వారా తెచ్చుకున్నట్లుగా మనం బైబిల్ గ్రంథంలో చూస్తున్నాం. అంటే ప్రియులారా, ఆనాడు క్రైస్తవులకే కాదు శాసనము, దేవుడు అందరి కొరకు రాయించిన శాసనం ఏదైనా ఉందంటే పదాజ్ఞలు. ఈ పదాజ్ఞలు మోసే తర్వాత, అబ్రహాము తర్వాత దేవుడు ఏదైనా రాసే శాసనం ప్రకారంగా ఇచ్చాడు అంటే అది మోసే ద్వారానే జరిగింది. అయితే అలా ఎవరి ద్వారా మనకు రక్షణ కలుగుతుందండి, ఎవరి ద్వారా మేలు కలుగుతుందండి ప్రియులారని మనం గమనిస్తూ ఉంటే, ఇలా దేవుడు అనేకమైన మనుషుల ద్వారా మనం ఆలోచించగలి. ఈరోజు అంశం అనగా ప్రియులారా, పాపమును జయించుట. ఈ పాపమును జయించుటము ఎవరి వల్ల అవుతుందంటే యేసుక్రీస్తు వలనే. గలతీ పత్రికలో మనం చదువుతున్నట్టుగానే ఈ యొక్క 17-18 వచనములో చదువుతున్నప్పుడు, చదువమ్మ 18. దేవుని చేత స్థిరపడవలసిన నిబంధనము కొట్టివేయబడదు, శాశ్వతము ధర్మశాస్త్రము వలనే కలిగిన ఎడల వాగ్దానములుగా కలిగినది కాదు. అయితే దేవుడు అబ్రహామునకు వాగ్దానం వలనే దానిని అనుకరించు. అంటే వాగ్దానము ద్వారానే పాపమును మనం జయించుకోవాలి. పాపమును శాపమును తప్పించబడట, పాపము నుండి తప్పించబడట, ఈ రెండు కూడా తప్పించుకోవటకు మనుషులైన మనము గ్రహించేవారిగా ఉండాలి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క అబ్రహాము చెప్పుచున్న ఈ మాటలు ఎంత శ్రేష్టంగా ఉన్నాయి. ఆకార వచనములుగా మాట్లాడుతూ, కానీ అబ్రహాముతో వాగ్దానం చేసిన దేవుడు ఈనాడు నీతో నాతో కూడా వాగ్దానం చేయించున్నాడు. 19వ వచనములో అలాగైతే ధర్మశాస్త్రం ఎందుకు, ఎవనికి ఆ వాగ్దానము చేయబడునో ఆ సంతానము వచ్చే వరకు అది అతిక్రమమును బట్టి దానికి తర్వాత ఇయ్యబడును. అంటే ప్రియులారా, ఎవరైతే యేసుక్రీస్తు యొక్క రక్తములో కడగబడతారో, ఇక్కడ అన్యులు అని రాయబడింది. అన్యులంటే పుట్టు క్రైస్తవులు ఈనాడు ఎవ్వరూ లేరండి. ఎందుకంటే ఆనాడు కాలములోనే మోసే కాలం తర్వాత అందరూ కూడా అన్యులుగా మారిన వారు. అబ్రహాము కాలం నుండి కూడా అబ్రహాము అన్యుడు అంటారు, కానీ అబ్రహాము అన్యుడు కాదండి. షేము మనవుడు, షేము కుటుంబంలోంచి వచ్చిన వాడు అబ్రహాము. షేము 5వ తరము కలిగిన వాడు అబ్రహాముగా మనకు బైబిల్ గ్రంథంలో ఆది కాండములో 7, 8, 10 వచనాల్లో మనకు కనబడుతున్నాయి. పిల్లరా, అబ్రహాము ఏ రకంగా దేవుని ఎడల ప్రార్థన చేశాడు, ఏ రకముగైనా తన సంతానముకు తన పిల్లలకు పాపము నుండి విడుదల చేయాలో గ్రహించి దేవుని చేత ఒక శాసనమే ఆయన రచించినట్లుగా, దేవుడే ఆ శాసనము ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. అందుకే ప్రియులరా, పాపము నుండి శాపము నుండి విడుదల, శాపము నుండి విడుదల అంటే లేఖనము, అదే ఈనాడు మనకిచ్చి ఇవ్వబడిన బైబిల్ గ్రంథము. ఈ బైబిల్ గ్రంథముని లేఖనముగా మనము శాసనముగా మార్చుకున్నప్పుడు ఖచ్చితంగా శాపం అనేది మనలోండి తొలగిపోయి మనం పవిత్రులుగా పరిశుద్ధులుగా అంటున్నాం. ఇక్కడ అన్యులు అన్నాడు మొదటి మాటలో. మరి ఇక
చూడండి 3వ అధ్యాయంలో ఈ 14 వచనం అబ్రహాము మరి ఆకారం వచ్చిన మాట యేసుక్రీస్తు వలన అన్యులకు అనగా రక్షణ శాపము నుండి విడుదల కలుగును అన్నాడు. అన్యులకి అంటే ఎలా యేసు ప్రభు మీద తిరుగుబాటు చేసే వారందరూ కూడా క్రీస్తు రక్తముతో కడగబడిన వారై ఉంటారు. క్రీస్తు రక్తంలో కడగబడకపోతే మాత్రము వారు ఏమవరంట, ప్రభు యొద్దకు చెంతకు చేరలేరంట. ఇక్కడ చాలా సూటిగా ప్రభు చెప్పుచున్న మాటలను బట్టి మనం అర్థం చేసుకోవాలి. ప్రభునందు ప్రియా దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, అందుకే అన్నాడు మీరు శాపము నుండి విడుదల పొందాలంటే ఎక్కడికి రావాలి? క్రీస్తు అనే గుడారములకు, సిలువ అనే గుడారములకు, ఏమంటే ప్రార్థన అనే గుడారములకు, విజ్ఞాపన అనే గుడారములకు, కనిపెట్టే గుడారములోకి ప్రార్థన అనే విజ్ఞాపనతో నీవు ఎప్పుడైతే శాపాన్ని తొలగించుటకు ప్రయత్నం చేస్తున్నావో ఖచ్చితంగా ప్రియులారా అప్పుడు మీరు ఖచ్చితంగా ఏమవుతారంటే శాపగ్రస్తుల నుండి విముక్తిని పొంది పరిశుద్ధాత్మతో పొందగలిగే వారిగా ఉంటారని లేఖనము చెప్తుంది. ప్రియులరా, ఈ శాసనము ఎప్పుడంటే 435 సంవత్సరాలని రాయబడిన మాటలు బైబిల్ గ్రంథంలో చాలా మంది చెప్తూ ఉంటారు. 430 సంవత్సరాల వరకు మరి ఇశ్రాయేలు ప్రజలు శాపవచ్చులుగా ఉన్నారు కదా. అవును, ఆ శాపాన్ని జయించుటకు యేసుక్రీస్తు లేఖనమును ఒక శాసనముగా మనకు అందించినట్లుగా చూస్తున్నాం. ప్రియులారా, ఈ యొక్క మరి శుక్రవారం చాలా మంది ఉపవాసం ఉంటూ మరి సిలువ జానములో ఈ మొదటి శుక్రవారంలో 7 శుక్రవారాలు వస్తున్నాయి. ప్రియులారా, 7 శుక్రవారాల్లో మొదటి శుక్రవారంగా భావించి యేసుక్రీస్తు యొక్క సిలువ యొక్క గుడారంలో చేరిన మీ అందరకు ఏమండి ఇక్కడ ఏమని శాపము నుండి విడుదల, ఈ శాపము నుండి పాపము నుండి విడుదల, శాపము నుండి విడుదల పొందగల కృపను పరిశుద్ధాత్మ దేవుడు మనందరకు అందించునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. దయగల తండ్రి స్తోత్రాలు, ప్రేమగల రక్షక వందనాలు చెల్లిస్తున్నాను. ఈ సాయంకాల సమయంలో ప్రభా ఇదిగో తండ్రి శాపము నుండి విడుదల, పాపము నుండి విడుదల అనే మాటలను ప్రభా నీ బిడ్డల ముందు ఉంచి ఉన్నావు. అందుకు నీ కొందనాలు. ఈ పాపం అనేది ఎవరి ద్వారా వస్తుంది, ఎలాగొస్తుందంటే ఆనాడు నీవు చెప్పున్న మాటని అన్యుల ద్వారా వచ్చుచున్నది. ఈ శాపమును తొలగించుటకు యేసుక్రీస్తు ప్రభు యొక్క శాసనమును అనేది బయలుపరిచాడు. అవును దేవా, అన్యుల ద్వారా వచ్చిన శాపము అన్యుల కొరకే రక్తము కార్చి పవిత్రులుగా చేర్చి ప్రభు పరలోక రాజ్యముకు చేర్చుటకు ఇటు నిర్ణయమును ఇటు తీర్మానమును చేసుకున్న వారైనారని ప్రభా నమ్ముచు నిన్ను స్తుతిస్తున్నాను. ప్రభా ఈ సాయంకాల సమయంలో ఎందరైతే ప్రార్థిస్తున్నారో, ఎందరైతే నీ పాదములు ఎదుట మొరపెడుచున్నారో, ఈ యొక్క మొదటి శుక్రవారం శ్రమక గుడారములో ప్రార్థన కలిగి ఉపవాసము కలిగి నీ ఎడల ఏ సంఘములో, ఏ కుటుంబంలో, ఏ సమాజంలో, ఏ దేశంలో నేను ప్రపంచమంతా కూడా నేను ఈ యొక్క మండల కాల దినాలు జరుపుచున్నవి. కొన్ని సంఘాలు వారి నియమాలను బట్టి వారి గురువులు చెప్పిన దాన్ని బట్టి చేస్తున్నారు. కానీ అసలైన ఉపవాసము, అసలైన మరి క్రైస్తవ యొక్క బైబిల్ యొక్క సిద్ధాంతాన్ని బట్టి ఏ ఉపవాసములు ఈ సిలువ ధ్యానం యేసుక్రీస్తు యొక్క కాలము నుండి ఇప్పటి వరకు కూడా జరుగుతున్నవి. అట్టి కాలమును ఎవరు కొట్టివేయలేక, ఎవరు దాసివేయలేక ఉన్నమట్టిగా కొన్ని పాపం నుండి, శాపం నుండి విడుదల పొందగల కృపను పరిశుద్ధాత్ముడ నా దేశ ప్రజలకు, దేశ నాయకులకు, పెద్దలకు, చిన్నలకు, వృద్ధులకు, యవనులకు అందరికి అందించమని ఆత్మరూపుడు రక్షణకర్తని యేసుక్రీస్తు యొక్క నామంలో విడుదల, శాపము నుండి, పాపం నుండి విడుదల కలగజేసి మహిమ పొందును గాక. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, త్రియేక దేవుని సహాయము, పరిశుద్ధాత్మ ఆదరణ అన్ని వేళలా మీకు మీ బిడ్డలకు తోడుగా ఉండి ఆయన రాకడకు సిద్ధపాటు చేయను గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికీ మరణాత.